జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం వారు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ పైడితల్లి అమ్మవారికి వనంగుడిలో చండీ హోమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందులో అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. చండీ హోమాన్ని నిర్వహించిన ఋత్వికులు శ్రీ నరసింహమూర్తి శర్మ మరియు శ్రీ సాయి కిరణ్ శర్మలు. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఈరోజు శ్రీ పైడితల్లమ్మవారి దేవాలయంలో నక్షత్రం పురస్కరించుకుని సుమారు 45 మంది దంపతులు శ్రీ చండీ హోమంలో పాల్గొన్నారు. వారికి ఆ పైడితల్లమ్మవారు దుర్గా అమ్మవారు కూడా ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగజేయాలని కోరుతూ ఈరోజు ఈ చండీ హోమంలో పాల్గొనే భక్త మహర్షులకి, ఉదయ ప్రాంతాల్లో ఉన్న భక్తులకి, అలాగే చాలా దీర్ఘంగా ఉంటున్న వాళ్ళందరికీ కూడా చండీ హోమాన్ని చూసి అనుగ్రహాన్ని మా దేవాలయ ధర్మాదాయ శాఖ వారు యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని లైవ్ చూపిస్తున్నారు. మీరందరూ కూడా సుదూర ప్రాంతాల్లో ఉండి చండీ హోమానికి రాలేకపోయాం అనే బాధ ఉండకుండా చూసే అవకాశాన్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూసుకోవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా దేవాలయ ధర్మాదాయ శాఖ డీసీ గారు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దేవాలయ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపించడానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాలయ ధర్మాదాయ శాఖ డీసీ గారికి, అలాగే భక్తులందరూ కూడా మళ్ళీ ఎప్పుడూ చండీ హోమం జరుగుతుంది అని అడుగుతున్నారు. అంతకంటే మహాభాగ్యం ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి మేము చండీ హోమం చేసుకుంటాం, కానీ విజయనగరంలో వనగూరులో ఈ పైడితల్లమ్మవారి దేవాలయ సంరక్షణలో ఉత్తరాంధ్ర 20 ఆరాధన పైడితల్లమ్మవారి సన్నిధానంలో చండీ హోమం చేయడం మహా విశేషం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పైడితల్లమ్మవారికి మా కృతజ్ఞత అభినందనాలు తెలియజేసుకుంటున్నారని భక్తులు కోరుతున్నారు. ఈరోజు మీ అందరికీ కూడా మరొక విశేషమైన ఒక వృత్తాంతాన్ని చెబుతున్నాను. అదేమిటంటే, మనం దేవాలయానికి వెళుతూ ఉంటాం. దేవాలయంలో అమ్మవారికి విశేషమైన అలంకారం చేస్తూ ఉంటారు. అందులో ఒక్కొక్క విశేషమైన ఏమిటంటే, దేవాలయంలో మకర తోరణం ఉంటుందండి. ఆ మకర తోరణం తాలూకు విశేషం ఏమిటంటే, పూర్వకాలంలో ఈ మకర తోరణాన్ని దేవాలయంలో విగ్రహాల వెనుక భాగంలో అమర్చడానికి మధ్య భాగంలో ఒక్కొక్క రాక్షస రూపంలో ఒక దేవతామూర్తి మనకు దర్శనమిస్తాడు. ఆయనకి ఆ మకర తోరణంలో ఆ దేవతామూర్తి అందులో ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఆయన శివుడి కోసం బాగా తపస్సు చేసి శివుడి వల్ల వరాల్ని పొంది ఆ ప్రపంచంలో ఉన్న ధనవంతులు అలాగే శక్తివంతులు అందరి దగ్గరికి కూడా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క శక్తినంతటినీ కూడా దాన్ని వశం చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో పరమేశ్వరుడి మీద కూడా ఆయనకి యుద్ధానికి వచ్చాడట. అలాంటి సమయంలో పరమేశ్వరుడు తన యొక్క ఉగ్ర రూపంతో ఆ రాక్షసుని సంహారం చేశాడు. సంహారం చేసిన తర్వాత వాడు పరమేశ్వరుని మళ్ళీ శరణపెడుతున్నాడట. అలాంటి సమయంలో ఆ రాక్షసుడికి పరమేశ్వరుడు ఒక మోక్షాన్ని కల్పించాడు. అది దేవాలయంలో మకర తోరణం అని ఉంటుంది కదా, ఆ మకర తోరణంలో మధ్యలో ఉండే రాక్షస రూపంలో ఉన్న రూపాన్ని దర్శించడం వల్ల నీకు ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరికీ కూడా కోపము, అలాగే ఏ విధమైన ద్వేషాలు ఉండకుండా నన్ను అనుగ్రహింపమని నీకు దర్శనం కోరుతూ ఉంటారు. నీకు మోక్షాన్ని కల్పిస్తున్నానని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. దేవాలయంలో మకర తోరణం మధ్యలో ఉండే సింహరూపానికి ఆ ప్రత్యేకత ఉంది. దాన్ని మీరందరూ కూడా ఈరోజు మీకు చెప్పడం, నా ద్వారా వినడం మీ అందరికీ కూడా అనుగ్రహాన్ని పొంది ఏ విధమైన రుగ్మంతాలు కూడా రాకుండా, ఇక ఏ విధమైన ద్వేషాలు లేకుండా మీరందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై పైడిమాంబ, జై పైడిమాంబ. దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. జై పైడిమాంబ. ఈరోజు మూలా నక్షత్రం అంటే అమ్మవారికి జన్మ నక్షత్రం. అమ్మవారికి జన్మ నక్షత్రంలో మనం ఈరోజు అమ్మవారి యొక్క అనుగ్రహం చేద్దాం. మనకు కూడా ఏమిటంటే రేపు గుడ్ ఫ్రైడే అయిపోవడం కూడా ఈరోజు మనకు కొంత కలిసి రావడం చేత భక్తులందరికీ కూడా కొంత
అనుకూలమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు శుక్రవారం అంటే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. శుక్రవారము మూలా నక్షత్రం పంచమి అంటే ఎంత విశేషం అండి ఈరోజు. అంటే ఎటువంటి కార్యక్రమాన్ని భక్తులు తలపెట్టినప్పటికీ కూడా ఈరోజు తప్పకుండా విజయం సాధిస్తుంది, తప్పకుండా. ఎందుకంటే ఈ చైత్రంలో వచ్చేటువంటి ఈ యొక్క మూలా నక్షత్రంలో మహాలక్ష్మి శుక్ర అంటే శుక్రవారం మహాలక్ష్మి, మూల సరస్వతీదేవి, అదేవిధంగా పంచమి ఏమో దుర్గా స్వరూపం. ఈ మూడు మనకు కలిసి రావడం చాలా విశేషం. మనం రోజు చేసుకుంటూ ఉంటాం. మరి ఈ యొక్క చండీ హోమంలో ఉన్న విషయం ఏంటంటే 2 విషయాలుగా చెప్తుంది. ఏంటంటే పూర్వం ఇప్పుడు ధర్మాల గురించి ఇందాక అనుకున్నాం కదా. రాక్షసులకే ఎందుకు అపజయాన్ని ఇవ్వాలి, దేవతలకు ఎందుకు విజయాన్ని ఇవ్వాలి అంటే సృష్టి ధర్మంలో ఉన్నటువంటి ఎన్ని యుద్ధ కృత త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగాలను మనం పరిశీలించినట్టయితే కృతయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా అధర్మం వచ్చినప్పుడు తప్పకుండా భగవంతుడు ఆ అధర్మంలో ఉన్నటువంటి అధర్మంగా వెళుతున్న వాడిని సంహరించి ధర్మబద్ధమైనటువంటి స్థాపన చేయడం కోసమే అవతారం చేశాడు. మరి కలియుగంలో ఏమిటి అంటే అమ్మవారే ప్రధానము. కలియుగంలో మహామాయను ఛేదించి రావడాన్ని అమ్మవారే ప్రధానము. భస్మాసురుడనే రాక్షసుడు శివుణ్ణి వరాన్ని పొంది వరాన్ని కోరి తపస్సు చేసి ఎవడి నెత్తి మీద చేయి పెడితే వాడి పోవాలంటే ఆయన ఇచ్చేశాడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. వెంటనే ముందు నీ మీద పరీక్షిస్తానన్నట్ట. వెంటనే పారిపోయాడు అంతే తప్ప నీ వరం చెల్లదు అనలేదు. ఎందుచేతంటే ఇవ్వడమే తప్ప ధర్మ విధానంగా అతను కష్టపడ్డాడు, తపస్సు చేశాడు, వరాన్ని ఇచ్చావు. ఆ వరాన్ని తీసుకునే శక్తి నీకు ఇచ్చిన వాడికే లేదాయే. అది దానికే హిందూ ధర్మమూలము అనేటువంటిది వేదోక్తిలో ధర్మమూలం. అందుకే ధర్మమూలము అన్నారు. అందుచేత మనకు ఆపాదించబడినటువంటి విషయముల యందు మనం చెప్పినటువంటి హోమాన్ని మనం చేసుకుంటున్నప్పుడు అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సమూహంతో కూర్చొని చేసుకుని ఎవరో ఇద్దరు వధువులు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్ ఒకడు ఉండి ఫోటోలు తీసుకుని వివాహం చేసేసుకుంటే అయిపోతుందా? అది ఎంతవరకు ఎలా ఉంది? బంధుమిత్రములతో కూడుకున్న వాడే వివాహం ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుంది? అదేవిధంగా సమస్త భక్తులతో కూడుకున్న వారి చండీ హోమాన్ని చేసినప్పుడు ఆ యొక్క ఫలితం ఇంత కాస్త విశేషమైన ఫలితంగా వస్తుంది. అంచేత అమ్మవారి యొక్క కరుణ కటాక్షముల ద్వారా మనం ఈరోజు చండీ హోమాన్ని నిర్వర్తించుకున్నాం. అదేవిధంగా వచ్చేటువంటి దాంట్లో మీరు ఏదైతే చండీ హోమానికి వచ్చి అమ్మవారిని మనం ప్రార్థన చేశామో అవన్నీ తప్పకుండా నెరవేరిపోతాయి. ఇది తథ్యం. ఎందుకంటే ఇక్కడ చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళిపోయారు. ఉద్యోగం వచ్చేసింది, సంతానం అన్నీ వచ్చేసాయి. వాళ్ళు ఆన్లైన్ ద్వారా మనకి కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క ప్రాక్టికల్లీ ఈరోజు పంచమి శుక్రవారం, అదేవిధంగా మూలా నక్షత్రం కావడం చేత భక్తులు ఏది అనుకుంటే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తుంది అని చెప్పడం కోసం మనం మొదటిగా ఒక్కటే చెప్పుకున్నాం. దుస్వప్నం చంద్రభద్రష్టం సుస్వప్నముపజాయతే అనే వాక్యాన్ని చెప్పుకున్నాం. అంటే చిన్న కళ గురించి చెప్పాం. కళ వస్తేనే అమ్మవారు నీకు దుర్గా నామస్మరణ చేస్తే చాలురా బాబు, నీకు ఆ కళను సుస్వప్నం చేసేస్తానంది. మరి ఈరోజు హోమం చేసుకున్నాం, మరి ఎంత విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి భక్తులు ఇప్పటివరకు కూడా 5 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి 6వ అధ్యాయం ప్రారంభమవుతుంది. భక్తులు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో రేపు ఎలాగే సరే కాబట్టి ఈరోజు చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నాం. జై తల్లి, జై బయట మా అమ్మ. అన్నయ్య గారు రావాలి. 6వ అధ్యాయం ప్రారంభం.
అవ్వలేదు దేవలోత్సవం స్టార్టింగ్ yes రాక్షసుని కూడా యుద్ధం జరుగుతున్న సమయంలో అమ్మవారు తేనె చూసిందట. తేనె దేవతలు తీసుకురావడం చూసి వీటి సంగతి తర్వాత చూద్దామని ముందు తేనె కావాలని తేనె తినేసి తాగేసిందట. ఆ ఒక్కరేపు వాడు తేనె తాగుతుంటే మమ్మల్ని చూసి భయంతో తేనె తాగేస్తుంది, మేము అంటే భయం మేమే గెలిచేసామన్నట. అప్పుడు అమ్మవారు చెప్పిందట దేవీవాచ అని వేస్తాం, రెండో వాచ వేస్తాం దీంట్లో. గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్తివామ్యహం మయా త్వయి హతైత్రైవ గర్జిష్యంత్యాసు దేవతా అని చెప్పిందటమ్మ. చిన్న సమయం మీకు ఎందుకు ఇచ్చారంటే తేనె స్వీకరణ చేస్తున్నాను, అందుచేత ఆ లోపు మీరు ఏమైనా మారుతారేమో అనేటువంటి దాంట్లో నేను ఇచ్చాను బ్రేక్ మీకు. నేను తేనె స్వీకరణ చేసిన తర్వాత విజయాన్ని దేవతలకు అందిస్తాను, అంతవరకు కూడా గర్జిస్తూనే ఉండండి అని చెప్పిందట. చెప్పి 3వ అధ్యాయంలో అమ్మవారు తేనె స్వీకరణ చేసి దేవతలకి విజయాన్ని అందిస్తుంది. జై పైడి మాంబ. ఓకే వచ్చాయండి దీన్ని వల్ల వేయడం వల్ల అంటే విపత్తులు జరిగిపోతూ ఉంటాయి. అంటే విపత్తు అంటే మనకు చెప్పకుండా భూకంపాలు వచ్చిందా ముందే ఉండాలి మీరు.
शांगाये सपरमानाये सवाहनाये सायुधाये सशक्तिकाये नागवल्ले दलेभ्युता कुङ्कुमार्क्षदारभ्यच्चदा इमा मधुपुष्पभूष्यामि नमस्ता जय भोले माता महारानी की वंदे गणादेवता को जय दुर्गा माता की जय पेड़मांबा ఇక్కడ దేవ్యాయాజగదాత్మశక్తానిత్యేవ గణాశక్తి సమూహ మూర్జా పామంబికామకలదేవారి భూభ్యా భక్తాభిదాసువానిజానాస్తా విశ్వాప్రభావం భగవాన్ బ్రహ్మాహర్ష నైవేద్యబలం బలంజా సాదండికామకల జగత్పరిపాలన హుదుమదంగులు స్వాహ देवेत्रे भवते भगवावनाय वार्ता सर्वजगति परमार्थन्ते स्वाहा मेधासुदेव सकलशास्त्र सारा दुर्गासे दुर्गमोदागुणगंगा श्रीकेड वार्तादिकृतादि भाषा गोडेत्तमेव समूलीकृत प्रतिष्ठा स्वाहा बिंबानुकार घनगोत्तम कांतिकांतम अत्यत्वं मात्रं लोके वक्त्रं लोकमहिषात्मने स्वाहा दुर्वृत्तं दोदेशेन दोबन्दिमदल्लिमन्ये वीर्यं देवते पराक्रमाणा वीरदेव स्वाहा सेनापाणपति पराक्रमं शूलेन बाहिनो दुर्गेत्रुदारणपीठमतिन्दो सत्यत्वदामतमदेव सुखान्दारे दारिद्र्यदुःखभयानकार्तुना सर्वोपचारणातिदास्ताः हैवत्यकसुन्दते कृपन्तरां ऋणकायचराय पापं तत्रामूर्तिर्दुर्म्यं प्रयान्तमन्वेदन्ते यस्ताः दुर्वृत्तिमुरोगुस्ताः सर्वात्मप्रस्ताः लोकप्रयाणोत्रभूताञ्चलुदात्वेस्ताः खड्गप्रभाग्निवक्ल शूलाग्रगा दुर्दोपुराणा यन्नाकुलमुदिञ्चकण्डायोक्यामदेव वीर्यन्ते पराक्रमाणा वेददेवदास्ताः गड्केन साम्प्रगे घण्टास्त्रेण पाहिताभिष्टानस्त्रेण दास्ताः राज्यां रक्षत प्रदेशाञ्चा दण्डके रक्षसख्ये ब्राह्मणेनात्मशूलस्य उत्तरश्चान्तदेशः सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये वितरन्ति यानि चान्दत्तघोराणि ते रक्ष्वासाम्बुस्तः खड्गशूलगदादीनि यानि शास्त्राणि ताम्बिके करपल्लवसङ्गेनि ते रक्ष्वा रक्षसरुदास्तः ऋषभवः एवं सुधा देवी कुसुमे नन्दनार्थमे अर्चिता जगदा धात्रे दा गन्धालप्रियस्तः भक्तादिमत्ते दिव्ये दिव्ये रक्षणाय च लोकानां देवानां उपकारणे तत्स्मृतमयाख्यातं विधावत् कथयामि ओम स्वाहा వెనకాల ఉన్నవారు మీ అయ్యి తమలపాకుల్ని ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమః नमः प्रकृते भद्राः जय भोले माता महारानी की चंडे परादेवता को जय दुर्गा माता की जय पेड़बांबा दुर्गे स्तुतार्कभेषमधेतुदन्तो यस्तेस्तथा मतमदेव सुखां ददासि दारिद्र्य दुःखभयहारिणे कार्तदन्या सर्वोपकारणाय सदार्थचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते शरणागत तीर्थान पवित्राण परायणे सर्वस्यार्थे हरे देवी नारायणी नमोस्तुते అని దుర్గా సప్తశతి చండీ సప్తశతి అలాంటి ఈ పైడితల్లమ్మవారి దేవాలయం మనగుడిలో ఈరోజు మూలా నక్షత్రం పురస్కరించుకొని సుమారు 45 మంది దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించుకున్నారు. వారికి పైడితల్లమ్మవారు ఆ దుర్గాలమ్మ అమ్మవారు కూడా వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగజేయాలని కోరుతూ ఈరోజు ఈ 45 మంది దంపతులు కూడా చండీ హోమం చేసుకునే అవకాశాన్ని కల్పించిన ఆ తండ్రి పరాదేవతకు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగజేయాలని కలుగజేసుకుంటూ ఈరోజు మా దేవాలయ ధర్మాదాయ శాఖ డీసీ గారు దుర్గా ప్రసాద్ గారు మా యొక్క పర్యవేక్షణలో మా ఆలయ సిబ్బంది ఈ భక్తులందరి చేత కూడా సుమారు 45 మంది దంపతుల చేత చండీ హోమాన్ని నిర్వహింపజేసే కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగజేయాలని కోరుతూ ఈరోజు మరొక చిన్న వృత్తాంతాన్ని మీకు చెప్తున్నాను. ఉత్తమ చరిత్రే భావే వినియోగ దానం గంధాసూలహలాన సంకమతులే చక్రధనం సాగతం అస్తాప్యం దళదేంకనాంద విలస శ్రీతాంత ప్రభా
వేయండి. పురాసంపన్సంభాభ్యామసురాభ్యాం సుదేపతి తైలోక్యం చిత్తభాగాచ్చాముదామదవనాత్ర్యాత్మా తాతూర్యదాతత్వమతగానం దేవరం కోవేరమదే అనంతా చక్రాదే వృణస్సురాత్మా తాతవే ప్రవర్తంచా చక్రాదే వన్యకర్మగా యతో దేవృద్ధోదా పృష్ఠరాజా ప్రదాతాత్మా కృతాధికారాం సాందాభ్యాం సర్వేర్ణాకృతః మహాసురాభ్యాం తాం దేవీ సంచరంచపరాదాత్మా ప్రయాత్మాకం మనోవిత్తం ఉదాత్మ ఉదాగ్రహ అవసాన్నాపేక్షామి దక్కడాత్ పరమావదాత్మా యతపదం మదం దేవం విమంతనికేశ్వరం జగ్మాదుత్రదో దేవ విత్తమాయామదత్వరుద్భా దయభావో దుష్భః నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సుతన్నమ నమ ప్రకృతే భద్రాయే నీతా ప్రణదాత్తుదాస్తా రౌద్రాయే నమో నిత్యాయ గౌత్రాం బుద్ధం లక్ష్మీ సర్వాగ్నేతే నమో నస్తా దుర్గాయ దుర్గభారాయ సారాయ దుర్వకారణ్యే యాదేవ భక్తాయ దోమ్రాయ సుతన్నమస్తా అత సౌమ్యాయ రౌద్రాయ తస్యై నమో నమః ఓం నమో జగత్ప్రతిష్ఠాయ దేవే కృత్యై నమో నమః యా దేవే సర్వభూతేషు రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతేషు రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతా రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతేషు కాంత రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతజాత రూపేణ సంస్థితా నమస్తే నమస్తే నమో నమః యా దేవే సర్వభూతేషు కాంత రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతేషు రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతేషు కాంత రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వలక్ష్మీ రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతేషు రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతేషు రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతయా రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వతత్తా రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవే సర్వభూతేషు ప్రాంత రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః एवं समादेवतानां देवानां दत्तवार्ते साधुमप्यातो यं जानव्यानबन्धनात्माः अप्रवितान्तरात् पौर्गा सुखजिदेत्रका वेदगोपात्यन्ता समुद्धोता प्रवित्वात्माः स्तोत्रं विदत्ते सम्पदेशनार्ते देवे समेते सवर्यं मेरपरान्तेस्ताः शरीरकोशात्यन्तस्यात्मार्वत्यस्ताम्बिका या देवतया रूपेण संस्था नमस्ते 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 चित्ररूपेण प्रथामे तस्यात्तजादितो नमस्ते 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 नमो नमः सुतासुरेण भूर्वेष्टा संदेह रासुरेन्दु गणेशु देवता करोति सानासुमेधेश्वरे शुभानि भद्राणि अभिन्ददा पदार्था यात्सां प्रदादोत्तदेतदा प्रेतः अत्वा प्रेतादो नमस्ते यातस्तुता प्रेन्दरः सर्वोपदमुत्तमवर्तु यद्वः ऋषभवान् एवं समादयुक्तानां देवानां पुत्रवार्ते साधुमुख्यायो देवज्ञानज्ञानप्रन्दनाभ्यः साप्रेताम्बुवा दुर्गोत्रा सुखिदेत्रा श्रीरुकपार्चित्ता समुद्धता प्रवेत्वाभ्यः स्तोत्रमोविदिग्रह सम्पदेतनार्ते देवे समेते सर्वसम्मेलनादेवताः श्रीरुकपार्चित्ता पारच्चार्दनम्बिका आलिकेशमाख्यातो विभूतिदेवताः सस्याकृता यातो पुष्पाभूतापार्वते आलिकेशमाख्याता हिमाचलप्रदेशसम्पन्नमवस्थाः ताभ्यातो आख्यातपातिपुत्रमोरा आप्याप्ते श्रीमान् आख्यापातिश्रीमातृंस्वाः एवकादिपुष्पाके सुमित्वं आयुधाङ्कां सवेदविक्कुदाङ्कां द्रयित्वा श्रीरत्नमतिकारभाङ्गीरोट इन्द्रुषः साधुत्तेन दादाम्बां कुटोरदेवताः यानि रत्नानि मजोगजानि ఓం ఋషిరువాచ స్వాహ ఉవాచ వేసుకోండి. ఓం హే ధూమ్ మృణోదనాథు ధన్యపరివార్ధ కామాని వదిష్టాంగేశ కిడుక్లాం స్వాహ. నాలుగు తోల్పాసం చేసుకోండి. తత్పరిత్ర ఋషిరువాచ స్వాహ ఉవాచ వేయండి. తేనాజ్ఞప్తశీఘ్రం పృతశత్యాసహస్రాణాం సురాణాదురం స్వాహ. ఓం చతుష్పాతాం సంస్థాం జగాదోచ్చే ప్రయాహేతే మూలం శంభమ్యో స్వాహ. నచే ప్రీత్యాద్యభతే మర్ధకారంగా స్వాహ. అథ క్రుద్ధం ఆసైన్యమసురాణాదురం యథాంబిగా అవరుషసాయికేస్తేష్టైర్ధాశక్తివృధే స్వాహ. ఓం తతో ధుసనకోపాగుప్తానాదుభైర్వం మాదాసుదేవ్యాత్వాహన స్వాహ. కాంక్షత్కండ ప్రహారేణాదిత్య నాస్యంద్రాన్ ఆక్రమితాధరేణాన్యాద్రమహాద్రాన్ స్వాహ.
केशां हित्पाठयामासानके कोटानके श्री अथातल प्रहारेण शिरां श्रीवृतवान् पृथक् स्वाहा ओम विच्छन्नबाहुश्रदकृतास्तिभावरे अपोदधक्कोष्ठादन्येषाधके स्वाहा ओम क्षणेन तत्त्वन्तरक्षैरमहात्मना तेन केशनादेव्य वाहनेन अतिगोमना स्वाहा ओम श्रुत्वादभ्रं देव्याहं ब्रह्मरुद्रं बलं देवी केशनाथ स्वाहा सुकोपदेत्याधमते शुभप्रभ्रः आज्ञा सांगाये सपरवाणाये सवाहनाय सायुधाय शक्तिगाय नागवल्ले दलयज्ञतुङ्गमारक्षदारभ्यच्छदाय मां नारिकेलबलमाहतभोष्यामि नमस्कार जय भोले माता महारानी की चंडी बलदेव को जय दुर्गा माता की जय पेरुमांबा ఇప్పుడు ध्यानं ध्यायेयं रत्नभेदे श्रुते श्यामलाङ्गे निस्तेन्या श्रुतदामलकेवालयन्ते प्रधाना भक्तमालानिजुवालरक्तवराय सुजायरास्वः अत्रदोस्ते सिद्धार्थां जगत्तः सिंहस्य स्वाहा ते दुःखासमाधातोज्जमचक्रतः आकृतदावाधाराय निमामकस्वः अतःकोपदकारोच्चादुप्तकानादनुदे कोपेन्येकात्सवदामोक्षभूतार्थः भूडेकलाललाप्रकाशनं खादकादयन्तमात्रा अन्यस्त्रात्रिया भक्तदुर्लभः आचार्यदानस्वः बलं तत्बलं सहस्राणां चन्नेत्बलं सहस्राणापादं दुष्टादाङ्गार्देवेश्वः यदवशेवेमि वाक्षीतामात्रा खादयामास मुण्डे दिक्के सहस्रदात्वः आनदिक्रावा चन्द्रोगं उपवर्तुं सभानुगुणोस्वः तः दक्ष भीमभूनाश्री काळिकलास्त्रोद्नस्वः गुलाब कोई लेने సార్ नम प्रकृते भद्राय नेदा प्रणदाश्रुता सांगाय सवाहनाय सायुधाय शक्तिकाले नागवल्ले दलेर्यतुङ्गमार्कदानभ्यर्थदाय मां कूष्माण्डबलमाहुतघोष्यामि नमः स्वाहा जय भोले माता महारानी की चंडी बलदेव को जय दुर्गा माता की जय पेरुमांबा ఇప్పుడు ఈ సప్తమోధ్యాయంలో అమ్మవారికి గుమ్మడికాయను వేశారు. దాన్ని మనం ఎండబెట్టుకుని కానీ తింటే మన శరీరంలో ఈ మునుగడ గుజ్జు అనేది ఏర్పడుతుంది. దానికి సంబంధించిన ఆ యొక్క మన శరీరానికి ఆ శక్తిని ఇవ్వమని అమ్మవారిని కోరుచు ఈ ఏడవ అధ్యాయంలో అమ్మవారికి పుష్పాండాన్ని సమర్పణ చేశారు. ఇప్పుడు 8వ అధ్యాయంలో పెడుతున్నాం. 8వ అధ్యాయంలో అమ్మవారికి పడే ఉవాదలు ఒక్కొక్కటి చదువుకోండి. तथा प्रवृत्ति विभाग्रसत्रुहि कुतुन्द्रान्ते भणानि अत्वा राजदान प्रीतं देना सोल बाण सोलदासा इत्येतं धर्मक्तं विष्णु यस्वः तत्रागस्ता काल सोल भातविदार्धा कंटाकुणद्वासा नारदोनाथ भृतुम्बक अत्वा चण्डास्रा सपदूतावदूषा उदरितदूत अत्वा इति मात्रं मृत्यन्तमात्रं दृष्ट्वा विजयेन अश्वः परापरा दुष्टादित्य मात्रनाथ योद्धमत्कर्क विजयमातृ अश्वः रक्तमिदोदा पतत् सच्चाद्रेदा समुद्रेतुरत्व अणमातृ अश्वः योगेष्टगदा बाणेन्द्र सत्यमात्र तदेवेत्रे नक्त विजामृतान अश्वः कुलासो उत्सदासो समुत्तोतो युद्रोदाक अश्वः यापन्ते सच्चाद्रे रक्तबिन्दः समात्र सवाद पुरुषात् दज्जिर्विलक्ष्महत्वः युतापुरा सक्तुन्दः समात्रक सत्रभाताद्रोषण अश्वः भद्रमदाक्षणमुक्तोरः पण्डिता उदो वोचस्रमाय अश्वः वैष्णवे तमरेण चक्रनिर्णय पदयाताडय वास इंद्रात्मपुत्रेषु स्वः वैष्णवे चक्रभिन्नचार्यस्तमरे सहस्रत्व जगद्भ्याद्वेत्राणमाहतरात्वः शक्त्याञ्चकान कौमारे वारासादने महेत्रिद्वना दत्त विजान्माहतरात्वः यदातं तथा गदा येन सह हेवान प्रगो मातृगोपसमाविष्टार्थ विजयमाहतरात्वः तस्य बहुसूत्राकृतिः उपवासनवेदोग्रान्दोस्वः मुखेन कार्त विजाक्षणं तत्सुदं कदया मातण्डकात्वः तथा देवी सूर्यने
बाणे स्तुष्टे स्वाहा जगार्तुं चामुण्डा रुद्रं सर्वात्महि व्यासं समाय आत्मा निरक्तमहि बालात् वेदामाश्राम तस्याव्यास निर्धारवात्मा विलसन्नगोत्रोद्दिश्य गुरुमूर्तिनामधेयस्य गुणराजनामधेयस्य गुरुमूर्ति गुणराजनामधेयस्य द्रौपदी समेत सदा कुटुम्बानां क्षणस्यारोग्यश्रियां जिन्दोहं करिष्ये ओम नमो देव्यै महादेव्यै शिवादे सततन्नमः नमः प्रकृते भद्रायै नेदा प्रदा प्रदा शांगाये सवाहनाये पायदाये सशक्तिगाये नागवल्ले दलयुज्यत कुङ्कुमारक्षदारभ्यस्तदा इमां विश्वकण्ड भविष्यामि नमः स्वाहा जय भोले माता महाराज्ञी की चंडी परादेवता को श्री दुर्गा माता की जय पेरुमांबा ఇక్కడ 8వ అధ్యాయంలో అమ్మవారికి ఇచ్చుకండ అంటే చెరుకు మొక్కని విషయాలు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే చాలామంది ఈ చెరుకు రసాన్ని మనం స్వీకరించడం వల్ల చెరుకు మొక్కను తినడం వల్ల మన శరీరంలో కొన్ని చాలా మందికి నీరసం వచ్చేస్తూ ఉండండి. ఆ నీరసాన్ని మన యొక్క శక్తిని పెంచి అలాగే మనం వాడే మందుల వల్ల సైడ్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండే శక్తిని ఈ చెరుకు మొక్క మనకి ఇస్తుంది. దాన్ని ఇక్కడ 8వ అధ్యాయంలో అమ్మవారికి సమర్పణ చేశారు. ఇప్పుడు 9వ అధ్యాయంలో అమ్మవారికి కూష్మాండం ఇచ్చుకండం అంటే చెరుకు మొక్క గుమ్మడి మొక్క కానీ రెండింటినీ కూడా మిశ్రం చేసి వేయడం జరుగుతుంది. దానివల్ల 2 రకాల ఫలితాలు ఇందాక మీకు గుమ్మడికాయ వేసినప్పుడు ఫలితం అలాగే ఇప్పుడు చెరుకు మొక్క వేసినప్పుడు ఫలితం ఈ రెండింటినీ కూడా మిశ్రం చేసి వేయడం వల్ల 2 రకాల ఫలితాలను కూడా అమ్మవారికి మనకు సమర్పణ చేస్తూ అమ్మవారు మనకు సమకూరుస్తుంది. భక్త మహాశులందరూ కూడా ఇప్పుడు 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలోకి వెళుతున్నాము. 9వ అధ్యాయంలో